హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం పుంగనూరు సంతలో అయితే ఉన్నాము. పుంగనూరు సంత ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఈ వారం సంతలో వచ్చేసి ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అడిగి కనుక్కుందాము. చాలా రోజుల తర్వాత సంతకైతే రావడం అయితే జరిగింది. ఓకే, వీడియో కంపల్సరీ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. లైక్ చేస్తే 10 మందికి వీడియో అయితే యూట్యూబ్ రికమెండేషన్ అయితే చేస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మరి అడిగి చూద్దాము. మనకు ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. ఆవు చూసుకున్నట్టయితే కొత్త రకము. పెద్దనా ఏం చెప్తాయి రేటునా? 60,000. ఎన్నో అయితే ఇప్పుడు? రెండో అవుతా. ముందు ఎంత ఉన్నాయి పాలు? 6-7. రెండో అవుతా 6-7 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఓలిస్టన్ బ్రీడ్. 96. దూడ దీందేనా? కోటి దూడ. పాలు ఎంత ఉన్నది? పూటకు 10 లీటర్లు. ఇది 96,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు అయితే చెప్తున్నాడు. మనకు పొదుపు పరంగా చూసుకున్న హెవీగా ఉంది, చూశారు కదా. 96,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు. దూడ వచ్చేసి కోడదూడ అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. పొదుపు పరంగా చూసుకున్న బాగానే ఉంది అనమాట. ఏం చెప్పినారు ఇది రేటు ఆయనదా? ఓకే, ఏం చెప్పినావు రేటు? ఇది 65. పాలు ఏ పూట మీద 8 లీటర్లు 65,000 అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి. ఈ 4 మీదేనా? ఇదేం చెప్తారు వెయిట్? ఇదేం చెప్తా అన్న? 82 వచ్చేసి 82,000 అయితే చెప్తున్నాడు. ఇదేనా ఈ లాస్ట్ది? అదేం చెప్తాను? 85. నంబర్ చెప్తావా మీది? నంబర్ చెప్పు, ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. నంబర్ చెప్పు. ఎంత ఉన్నాయి పాలయ్యి? పూటకు 10 లీటర్లు. అదే వచ్చేసి పూట మీద అయితే 10 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, మరి ఇది అని చెప్పి ఓలిస్టను 50. ఇది వచ్చేసి 50,000 అయితే చెప్తున్నాడు. ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి. మనకు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. అదే అనమాట. చూస్తారు కదా, పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు భారీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది. ఆవు వచ్చేసి మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము రైతుని వచ్చేసి. చూస్తారు కదా, భారీ హెవీ సైజ్ ఆవు. అన్నా ఏం చెప్పినా రేటు ఏం చెప్పినా? 85. పాలు 14 లీటర్లు. పూటకు ఎన్నో అవుతా? అదే 3 అవుతా. అది 3 అవుతా అంట. పూట మీద వచ్చేసి 14 లీటర్లకు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. పొదుపు పరంగా చూసుకున్న హెవీగా ఉంది. 4 రూములు చూస్తారు కదా, హెవీ సైజు బ్రీడ్. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఈ రెండు 150. ఈ జత 150. 150,000 అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఇది కూడా మనకు జెర్సీ మిక్సింగ్ అయితే ఉంది. ఎంత ఉన్నాయి పాలు? పాలు ఎంత ఉన్నాయి? అన్ని నింపులే. ముందు తక్కువ 10, అది 12. ముందు ఇచ్చింది అది అనమాట. మనకు ఆవు 10 లీటర్లు అయితే పిండుతుందని చెప్తున్నాడు. ఓకే, అవి మీయేనా? ఇక్కడ కూడా వీళ్ళయ్య అంట. ఇవి కూడా మనకు పాలనరాలు కూడా బాగా హెవీగా ఉన్నాయి. ఇదేం చెప్పారనా? 120 ఏనా? జత మీద 120. 1,20,000 అయితే చెప్తున్నాడు జత మీద వచ్చేసి. ఇవి ఎంత ఉన్నాయి పాలు? ఇది 10.
అది వచ్చి 9. ఇది 9. ఇది 10. 9 ఇది 10. ఎన్నో ఈతలు అన్నీ ఇప్పుడు ఇవి? అది 2 ఈత. ఇది 2 ఈత. ఇది 3 ఈత. ఇది 3 ఈత. అయ్యి ఇది 2 ఈత. ఇది 2 ఈత. అది 2 ఈత. అది 3 ఈత. ఆ పక్కది 3 ఈత. అది రైతు అయితే. ఏ ఊరు అన్నా మీది? ఏ ఊరు? తంబలపల్లె. తంబలపల్లి అంట బ్రదర్ది వచ్చేసి. నంబర్ చెప్పు నా మీది. నంబర్ చెప్పు. 94417838886. తంబలపల్లి అంట బ్రదర్ది. మంచి ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. తంబలపల్లె మనకు గాలివీడు కానీ ఇట్లా మనకు వచ్చేసి మొలకల చెరువు కానీ ఇట్లా దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ అయితే ఉంటాయి. బ్రదర్ నెంబర్ అయితే ఇచ్చాను. ఓకే సర్లేనా. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట. 1,30,000 అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి. ఆవు చూసుకున్నట్టయితే భారీగా ఉంది. పాలు ఎంత ఉన్నాయన్నా ముందు? పూటకు 16 లీటర్లు. ఎన్నో అయితే ఇప్పుడు? 3. ఇది 2. ఇప్పుడు 2 ఈతలు అయిపోయి 3వ ఈత అంట. పూట మీద 16 లీటర్లకు అయితే ఇస్తానని చెప్తున్నాడు. 1,30,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా చూసుకున్నా బాగుంది, హెవీగా ఉంది. అదే అనమాట. రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు, తగ్గిస్తారు. కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి. ఓకే మరి చెప్పునా నంబర్ చెప్పునా. 779999210685. అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు కూడా కొనిస్తానని చెప్తున్నాడు. ఈ ఊరే కదా? ఏం పేరు? మధుశేఖర. అది అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. ఏవి ఆవులు అయితే సంప్రదించండి. ఓకే మరి సర్లేనా. ఇక్కడ మనకు సుప్రియాన్ డైరీ ఫారం నుంచి అయితే వస్తాయి. భారీ సైజు ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. చూస్తారు కదా, మనకు పొదుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంటాయి ఆవులు వచ్చేసి. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 95,000. ఎన్నో ఈత ఇప్పుడు? 2వ ఈత. 95,000. శివాజీ జెర్సీ. శివాజీ జెర్సీ హోలిస్టన్ క్రాస్ అనమాట. 3 బ్రీడ్లు అయితే ఉన్నాయి. ఎంత ఉన్నాయి పాలు? ఇది 10 రోజుల్లో దూడేస్తుంది సూడి అనమాట. అది అనమాట. మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. ఇవి కూడా మనకు సుప్రియాన్ డైరీ ఫారం హెవీ సైజ్ ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి. చూశారు కదా. ఇదే ఏం చెప్పారు నా హెచ్ఎఫ్? 2 2:30. 2,30,000 అనమాట. మనకు బ్రీడ్ పరంగా చూసుకున్నా బాగున్నాయి ఆవులు వచ్చేసి. చూస్తారు కదా, హెవీ సైజు హెవీ మిల్కర్ ఆవులు. పాలు ఎంత ఉన్నాయి? 2 సూటియా. ఫస్ట్ ఈతేనా? 2వ ఈత. ముందు ఎంత ఉన్నాయి? ముందు ఈతకు పాలు 14 లీటర్లు. ఇది పూట మీద 14 లీటర్లు అయితే పిండినాయని చెప్తున్నాడు. చూస్తారు కదా, మంచి బ్రీడ్ ఆవులు. ఓకే, ఈ 2 కలిపి 2,30,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్లు అనమాట. మంచి సైజులో హెవీ సైజులో ఉన్న ఆవులు ఇవి వచ్చేసి. ఏం చెప్తారు బ్రదర్ ఇవి? జత మీద చెప్పు. జత చెప్పు. జత మీద 1,60. పాలు పూటకు 9 లీటర్లు. అది 9 లీటర్లు పూట మీద అయితే. రోజు మీద వచ్చేసి 18 లీటర్లకు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇవి కూడా మనకి ఈ సైజు. ఇది ఈనింది. ఎన్నో అయితే ఇప్పుడు? 2వ ఈత. సెకండ్ లాక్టివేషన్. 3 రోజులు అయింది. ఇదేం చెప్పిరే? 90,000. ఇది వచ్చేసి 90,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు పొదుపరంగా చూసుకున్నా బాగుంది, హెవీ సైజు మిల్కరు. ఇది ఈనింది. పూటకు 10 లీటర్లు. ఇదేం చెప్తే రేటు? 85,000 అయితే చెప్తున్నాడు. రేటు వచ్చేసి మనకు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు, తగ్గిస్తారు. కొద్దిగా అటు ఇటు ఉంటాయి అన్నమాట. సుప్రియాన్ డైరీ ఫారం మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి. తీసుకునేటప్పుడు మంచి ఆవులు అయితే మీరు చూసుకొని అయితే ఆవులు అయితే తీసుకోవచ్చని బ్రదర్ కూడా చెప్తున్నాడు అనమాట. ఇది 85 పాలు. ఇది సూలు 85,000 సూడి ఆవు అన్నమాట.
ఈ లాస్ట్ది ఇది సూలే. ఇదేం చెప్పిరే? ఇది 85. మొత్తం 85. పూటకు 10 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, నంబర్ చెప్పు. 9515 088 957. అదే అన్నమాట. బ్రదర్ కాల్ చేసి అడగండి. మనకు ఆవులు చూసుకున్న హెవీ సైజ్ ఆవులు గిరిపారంలో 365 రోజులు లభిస్తాయి. అదే అన్నమాట. కొద్దిగా నువ్వు వీడియో చెప్పు, బాగుంటుంది. చెట్లు కూడా మన చెట్లు కూడా ఇప్పుడు 10-11 ఆవులు ఉంటాయి. నువ్వు రేట్లు కొద్దిగా చెప్పు, బాగుంటుంది. సరే, సర్లే అయితే చెప్తాము. అవునులే, కరెక్ట్లే. ఓకే, సర్లే బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయాలా, లైక్ చేస్తే 10 మందికి వీడియో అయితే షేర్ అయితే అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీలో కూడా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మన వీడియోలు అయితే వస్తాయి అన్నమాట. ఓకే, మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.